ఇక్కడ బోయిన్పల్లిలా 8 ఎకరాలది ఉన్నది జాగా. అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతాము అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఆ జాగా కూడా వచ్చి ప్రైవేట్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రభుత్వ భూమి అక్కడ 6,000 ఇల్లు కడతారు అని అంటే కనీసం అరే రేపటి దినం 6,000 కడతారంటే మీ కాడకు వస్తాయి కావచ్చు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అది కూడా లేదు, జాగా కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి గుండాలను 100 మంది గుండాలను పెట్టుకొని మొత్తం అక్కడ అంతా కూడా హద్దులు పెట్టేసుకున్నారు వాళ్ళు. 10 రోజులు అయితే 10 రోజులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట మాట్లాడాలి. మీ ఇల్లు మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇంద్రమ్మ ఇల్లు 1 సంవత్సరం కడతాడా 2 సంవత్సరాలు కడతాడా ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి వస్తాడా దేవుడు ఎరిగిగా. అప్పుడు మీరు కిరాయిలు ఎక్కడ బతుకుతారు ఇక తెలియదు లేదు. నంబర్ 1. నంబర్ 2, రేపు మీరు పోయి ఈ ఆఫీస్ చుట్టూ ఆ ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఏమైతుంది అని అంటే చూస్తాము చేస్తామని 15 రోజులు పోతాయి. నేను అనేది ఏంటంటే మీకున్నది ఒకే ఒక దిక్కు. ఈ 15 రోజులు టైం ఇచ్చారు కాబట్టి మీకు ఎవ్వరు కూడా కాగితం నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కరెంట్ కనెక్షన్ ఉంది కదా, కరెంట్ కనెక్షన్ మీ అందరికి ఇక్కడ ఓటర్ ఐడీలు ఉన్నాయా? ఓటర్ ఐడి అందరికి ఉన్నది కదా. నేను అడిగే ప్రస్తావన ఏంటంటే కోర్టుకు పోదామా? కోర్టుకు పోదాం. మీకు రూపాయి ఖర్చు కాదు. నేను వచ్చే దారిలో ఇక్కడికి వచ్చే ముందే కేటీఆర్ గారితో మాట్లాడినాను. అన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 40 సంవత్సరాల వాళ్ళు చేతులు ఎత్తండి. 40 అందరు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నేను కేటీఆర్ గారికి ఏం చెప్పినా అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళకి వేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పార్టీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ వాళ్ళ ఏంటంటే రాత్రికి రాత్రి ఇప్పుడు వచ్చేసి సడన్ గా ఖాళీ చేయండి అని అంటే ఎడిగిపోవాలి మీరు అందరూ. కేటీఆర్ గారు మీకు ఏమని చెప్పారంటే రూపాయి ఖర్చు కాకుండా మీ దగ్గర ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా రేపు కోర్టుకు పోదాం. మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? మీకు ఇక్కడ ఆధార్ కార్డు కూడా ఇక్కడనే ఉన్నదా? ఆధార్ ఎంత మందిది ఉంది ఇక్కడ? అందరు ఆధారా? కొందరు చేతులు ఎత్తుతలేరు. అందరు ఆధార్ ఉన్నది. ఓటర్ కార్డు అందరిది ఉన్నది. రేషన్ కార్డులు కూడా ఉన్నాయా? ఈ 3 జిరాక్స్లు తీసుకోండి. బిల్లు కడుతున్నారా? బిల్లు కట్టిరా? ముందు ఎప్పుడన్నా కట్టిరా? బిల్లులు కూడా కట్టిరా ముందు? కరెంటు బిల్లులు రెగ్యులర్ గా. అయితే ఓటర్ ఐడి కార్డు ఒక జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్లు జిరాక్స్. ఈ 6 గ్యారెంటీలు పక్కన పెట్టాం, వాళ్ళు మర్చిపోయారు దాని గురించి. అసలు మిమ్మల్ని నమ్మించే మీకు అది ఏంటది, అది బస్సులో ఫ్రీ చేపించిండు అని వీళ్ళ దగ్గర టికెట్ పైసలు పెంచిండు. మీకు బస్సు అన్నాడు, ఇప్పుడు ఏకంగా ఇల్లే గుంజుకుంటుండు. ఆ బస్సు వదిలేయండి, మీకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు కదా. కానీ మీకు బంగారం వస్తున్నట్టుంది. అది బంగారం వచ్చింది కదా. 2,500 ఇయ్యలే, బంగారం ఇయ్యలే, ఇప్పుడు ఏకంగా మీ ఇల్లే గుంజుకోబట్టే ఇల్లే తీసుకుంటున్నారు. ఫ్రీ టికెట్ గా ఫ్రీగా ఇల్లు తీసేసుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళి నాకు తెలిసి 5 నిమిషాల దూరమే. మీరు అందరు పోయి చూడండి. ఆ బోయిన్పల్లి మార్కెట్ పక్కకే 8 ఎకరాలమ్మా. 8 ఎకరాల జాగా, 800 కోట్ల జాగా. ఒక్కొక్క ఎకరం 100 కోట్లు. అది మీకేమన్నా ఇల్లు కట్టిస్తాడా అనుకున్నాం. మేము కూడా నమ్మినాం, సంతోషపడ్డాం. అరే కట్టియ్యా అంటే రాత్రికి రాత్రి గుండాలు దిగిరు, మొత్తం వేసేసుకున్నారు. అక్కడ లోకల్ వాళ్ళు పోతే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అది పరిస్థితి అక్కడ. నిన్న పోయి కలెక్టర్ గారిని అడిగినాం, అమ్మ మాకేం లేదమ్మా, మీరాడ పేదలకే ఇల్లు కట్టియండి, ప్రభుత్వం పోయి కొట్లాడండి, ఆ జాగా వాళ్ళకి ఇప్పియండి. 800 కోట్ల జాగా ఎవరో ప్రైవేట్ ఓనుకో వాడేదో మాల్ కడతాడో షాపింగ్ కాంప్లెక్స్ కడతాడో కాదు. 6,000 ఇల్లు వస్తే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. మీరు ఒక్కటే ఆలోచించండి అమ్మా. 10 నెలల ముందు ఒకటే మాట చెప్తాను నేను చివరిగా. 10 నెలల ముందు ఎమ్మెల్యేనే 6,000 ఇల్లు కట్టిస్తా ఆ జాగలా అని చెప్పినోడు ఇలా 10 రోజుల నుంచి గుండాలు వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఒక్క మాట ఎందుకు మాట్లాడాడు ఆలోచించండి. ఇది ఒక 5 రూపాయల ఖర్చు అవుతుంది. అదేమన్నా ఇబ్బంది అవుతుంది అంటే కూడా నేను అవసరమైతే అది కూడా ఖర్చు చూసుకుంటాను. మీరు దయచేసి 5 ఒక సెట్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా. ఒక నిమిషం అమ్మా, కూర్చోండి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి ఇక్కడ. ఇదే అడ్రస్ మీద ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇదే అడ్రస్ మీద ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇదే అడ్రస్ మీద కరెంట్ కనెక్షన్ ఉన్నది, ఇదే అడ్రస్ మీద రేషన్ కార్డు ఉన్నది, ఇదే అడ్రస్ మీద గ్యాస్ కనెక్షన్ కూడా ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే కోర్టులో ఈ ఒక్కొక్కళ్ళ దగ్గర 5 తీసుకోమని చెప్పినాం. ఇవి సెట్ ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఈ 10 రోజులు అయితే మీ జోలికి రారు. ఓకేనా? అంతా మీ జోలికి వస్తున్నారు అంటే అవసరమైతే కేటీఆర్ గారిని కూడా బతిమలాడి తీసుకుని వస్తాం. సరేనా? ఓకేనా? వస్తున్నాం.